ఐపీఎల్లో చూస్తుండగానే 50 మ్యాచ్లు పూర్తయిపోయాయి. లీగ్ దశ కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ లో బెర్త్ కోసం ఆసక్తికర పోటీ కనిపిస్తోంది. ఇదే సమయంలో రన్ రేస్లోనూ ప్లేయర్ల లెక్కలు మారిపోతున్నాయి. ఆరెంజ్ క్యాప్ రేస్లో మొన్నటి వరకు విరాట్ కోహ్లీ టాప్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆక్రమించాడు. ప్రస్తుత సీజన్లో 500 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు రుతురాజ్ గైక్వాడ్ 10 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 509 పరుగులు సాధించాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. సరిగ్గా 500 పరుగులు సాధించాడు. మూడో స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ ఉన్నాడు. ఈ గుజరాత్ టైటాన్స్ ఆటగాడు 10 మ్యాచ్ల్లో 418 పరుగులు చేశాడు. నాలుగో స్థానం మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్దే. పరాగ్ 10 మ్యాచ్ల్లో 409 పరుగులు సాధించాడు. ఐదో స్థానంలో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్ 10 మ్యాచ్ల్లో 406 రన్స్ చేశాడు. రీఎంట్రీలో రిషబ్ పంత్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అగ్రెసివ్ ఆట తీరుతో దూసుకుపోతున్నాడు. సీజన్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 398 రన్స్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఊపు మీదున్నాడు. హెడ్ 9 మ్యాచ్ల్లో 396 పరుగులు సాధించాడు. 8వ స్థానంలో ఫిల్ సాల్ట్ నిలిచాడు. సాల్ట్ 9 మ్యాచ్ల్లో 392 పరుగులు చేశాడు. 9వ స్థానంలో సంజు శాంసన్ ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 385 రన్స్ సాధించాడు. ఈసారి కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ వీర ఫామ్ లో ఉన్నాడు. 9 మ్యాచ్ల్లో 372 రన్స్ సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 10వ స్థానంలో నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ శివం దుబే 10 మ్యాచ్ల్లో 350 పరుగులు సాధించాడు. తెలుగు కుర్రాడు ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ 10 మ్యాచ్ల్లో 343 పరుగులు చేశాడు. వికెట్ల వేటలో టాప్ లెక్కలు మారిపోయాయి. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ అగ్రస్థానం చేరాడు. నటరాజన్ 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు సొంతం చేసుకున్నాడు. బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు. ముంబై స్టార్ బౌలర్ 14 వికెట్లు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్, పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా 14 వికెట్ల చొప్పున సొంతం చేసుకున్నారు. చెన్నై బౌలర్ మతీషా పతిరణ, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చాహల్, పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షదీప్ సింగ్, ముంబై బౌలర్ కొయిట్జీ తలో 13 వికెట్లు తీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ముఖేష్ కుమార్ సైతం 13 వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, ప్యాట్ కమిన్స్, ఖలీల్ అహ్మద్, శామ్ కర్రన్ 12 వికెట్ల చొప్పున సాధించారు.